లెమన్ బటర్ చికెన్. ఓకే, సో లెమన్ చికెన్ ఉంది, బటర్ చికెన్ కూడా ఉంది. సో రెండు మిక్స్ చేస్తున్నావు. సో చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నావు. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా లెమన్ బటర్ చికెన్ అన్నావు. సో నిమ్మరసం ఎక్కువగా తీసుకొచ్చావు అనమాట, ఎక్కువ యూస్ చేస్తున్నాను. సో పెద్ద పెద్ద పీసెస్ అనమాట. పెద్ద పెద్ద పీసెస్, ఇండియన్ స్పైసెస్ కాకుండా లైట్గా హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ అనమాట. సో కొంచెం కాంటినెంటల్ డిష్ లాగా అనిపిస్తుంది కదా. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఒక ప్లేట్, ఫస్ట్ చికెన్ పీసెస్కి ఓకే ఓకే ఇంకొక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్, ఫస్ట్ కొద్దిగా గోధుమ పిండి. సో జస్ట్ బైండింగ్ కోసం. బైండింగ్ కోసం. అలాగే కొంచెం సాల్ట్ ఇందులోనే. ఇందులోనే మనం చీజ్ కూడా గ్రేట్ చేసి వేసిద్దాం. గోధుమ పిండి యూస్ చేస్తున్నాం అనమాట, అంటే మ్యారినేషన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా. అవును. ఓకే, సో ఒకసారి అదంతా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇందాక మనం తీసుకున్న పీసెస్, సో కొంచెం ఆలివ్ ఆయిల్, ఎందుకంటే ఈ పిండి మిశ్రమం దీని మీద పెడతాం కాబట్టి అది పట్టేయడానికి. సో మనం ఇందులో చీజ్ ఇంకా గోధుమ పిండి కలిపేసుకున్నాం కదా, ఇది దీనికి పట్టించేసేయాలి. కొంచెం ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ మ్యారినేషన్ అంతా చేసి తర్వాత వేస్తాము. ఫస్ట్ ఓన్లీ డ్రై ఐటమ్స్ మాత్రమే కలిపేసి చికెన్ వేస్తాం. అంతలోపు మీరు స్టవ్ ఆన్ చేసేయండి, ఇది కొంచెం రోస్ట్ కూడా చేసేసుకుందాం. ఓకే, ఇంకో సైడ్ కూడా మనం అలాగే పౌడర్ వేసేసుకోవాలి. సో చాలా మంది కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటారు, సో అది కొంచెం హెల్దీ కాదు కాబట్టి మనం ఇలా గోధుమ పిండితో రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఇటుపక్క కూడా కొంచెం ఆయిల్ పోసేసి ఇప్పుడు దీని మీద కూడా ఈ చీజ్ ఇంకా పిండిది పెట్టేసేయాలి. సో చక్కగా ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇది మనం రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేను. కొంచెం పైనుంచి ఆయిల్. సో చక్కగా ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏదైనా ప్రిపరేషన్ ఉందా? నెక్స్ట్ మనం లెమన్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇంకొక ప్యాన్లో ఆన్ చేసి ఇది షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, అది అలా రోస్ట్ అవుతూ ఉంటుంది. అంతలోపు ఇందులో కొంచెం బటర్, ఒకసారి ఇది టర్న్ చేద్దాము. ఓకే, సో వేగింది కదా. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొన్ని, నెక్స్ట్ కొన్ని మిరియాలు దంచి వేస్తాను. ఓకే,
ఓకే, నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఓకే, తర్వాత కొంచెం హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్, నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ కూడా వేసాం. ఓకే. లెమన్ బటర్ చికెన్ అన్నాం కదా, సో లెమన్ జ్యూస్ ఎక్కువ పడుతుంది, నిమ్మరసము, ఎందుకంటే చికెన్ పీసెస్ కూడా మనం కొంచెం పెద్దవి బ్రెస్ట్ సైజ్ తీసుకున్నాం కాబట్టి. ఓకే పల్లవి, సో చక్కగా ఇది రోస్ట్ అయిపోయింది అండ్ అది కూడా బాయిల్ ఫ్లేవర్స్ పట్టాయి. సో అది బాగా రోస్ట్ అయిపోయింది, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఈ లెమన్ దాంట్లో కొంచెం చీజ్ వేస్తున్నాను, ఓకే, ఆల్రెడీ తురిమి పెట్టిన చీజ్. అండ్ అలాగే కొంచెం బటర్ కూడా వేసేద్దాం ఇందులో. ఓకే, ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడం. సర్వ్ చేసుకోండి. దీనిపైన మనం లెమన్ జ్యూస్ కూడా పోసేద్దాం. ఓకే, దానిపైన అలాగే లెమన్ జస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, ఓకే లాస్యా, లెమన్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. లెమన్ బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. లెమన్ బటర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 2, గోధుమ పిండి 1 కప్పు, చీజ్ కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 కప్పు, నిమ్మకాయ తురుము కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బటర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 కప్పు. లెమన్ బటర్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, తగినంత ఉప్పు, చీజ్ తురుము వేసి బాగా కలిపి చికెన్ ముక్కలకు ఆలివ్ ఆయిల్ రాసి ఆ తర్వాత ఆ చికెన్ ముక్కలకు గోధుమ పిండి మిశ్రమాన్ని పట్టించి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడయ్యాక ఈ చికెన్ ముక్కలు 2 పక్కల బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మరో ప్యాన్ లో వెన్న రాసి తరిగిన వెల్లుల్లి, దంచిన మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర, నిమ్మరసం వేసి కాస్త మరిగాక చీజ్ తురుము, వెన్న వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లో వేయించిన చికెన్ ముక్కలు అలాగే లెమన్ గ్రేవీ వేసి నిమ్మకాయ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ బటర్ చికెన్ రెడీ.